హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. దాదాపు 1965-80 మధ్యలో అటు జానపదాలు, ఇటు సాంఘికాలు, అటు పౌరాణికాలు మధ్యలో జానపదం కలరింగ్ లో సాంఘిక చిత్రాలు ఎన్నో తీశాడు ఎన్టీ రామారావు గారు. అలా తీసిన చిత్రాలలో లక్ష్మీ కటాక్షం కూడా ఒకటి. అది 1970 ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ అయింది. అంటే నేటికది దాదాపు రిలీజ్ అయ్యి 56 సంవత్సరాలు అయిందన్నమాట. 1970లో 40 తెలుగు సినిమాలు విడుదలైతే అందులో ఎన్టీఆర్ నటించిన సినిమాలే 10 దాకా ఉన్నాయి. అన్న ఎన్టీఆర్ నటించిన లక్ష్మీ కటాక్షము, తల్లా పెళ్ళామ, పెత్తందార్లు, చిట్టి చెల్లెలు, ఒకే కుటుంబము, కోడలు దిద్దిన కాపురము, ఆలీబాబా 40 దొంగలు, విజయం మనదే, మాయని మమత, మారిన మనిషి సినిమాలు 1970లో విడుదలయ్యాయి. ఇవన్నీ కూడా అటు జానపదము, ఇటు సాంఘికం కలరింగ్ లో అటు ఇటు ఉండేటువంటి మంచి చిత్రాలే. కోడలు దిద్దిన కాపురము 13 కేంద్రాల్లో దినోత్సవం చేసుకుంటే, ఒకే కుటుంబము ఒక కేంద్రంలో దినోత్సవం చేసుకుంది. ఇక చిట్టి చెల్లెలు, పెత్తందార్లు, తల్లా పెళ్ళామ సినిమాలు 100 రోజులు ఆడాయి. కోడలు దిద్దిన కాపురం విజయవాడ దుర్గా కళామందిర్లో 177 రోజులు ఆడింది. ఈ సినిమా హైదరాబాదు, కమల్, సంగం, దేరల్, సికింద్రాబాద్, చిత్రాణి, వరంగల్, లక్ష్మి, నిజామాబాద్, విజయాలలో విడుదలయ్యింది. హైదరాబాద్ లో 43 రోజులు షిఫ్టులతో ఆడింది. విజయవాడ వినోద టాకీస్, సరస్వతి థియేటర్లలో విడుదలయ్యింది. వినోద టాకీస్ లో 70 వరకు 42 రోజులు ఆడింది. నెల్లూరులో రోజు 5 ఆటలతో ప్రారంభమైన మొదటి సినిమా 30 రోజులు ఆడింది.